హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండె నిండా గుడి గంటలు సరళ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతున్నా ఈ రోజు మా ప్రివిలేజెస్ క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే రోహిణికి వార్నింగ్ ఇచ్చిన బాలు, మీనా షాక్ లో ప్రభావతి. ఇందుకు అసలు సీరియల్లో ఏం జరగబోతుంది, అసలు రోహిణికి బాలు, మీనా ఏం వార్నింగ్ ఇచ్చారు, రోహిణికి సంబంధించి బాలు నిజాన్ని ఏమైనా తెలుసుకున్నాడా, మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ట్విస్ట్ ఎలా జరగబోతుందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఇక అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుంది చూస్తే తెలుసుకుందాం. ఇక మొత్తం మీద సీరియల్ కనుక చూసుకుంటే ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసుకుంటే మన గుండె నిండా గుడి గంటలో సీరియల్ అయితే మొత్తానికి మౌనికని తీసుకునే సంజు అయితే తన పుట్టింటికి అయితే వస్తాడు. ఇక రవి, శృతి కలిసి ఉండటం లేదని తెలుసుకుని మౌనికను వెంట పెట్టుకుని మరీ వెళ్ళాడు. కానీ అక్కడ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండటం చూసి అందరూ కూడా ఒక్కసారిగా కంగు తింటారు. తన ప్లాన్ మొత్తం చెడిపోయిందని అప్సెట్ అవుతాడు సంజయ్ అయితే. ఇక మౌనిక మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రులు అలానే అన్నదమ్ముళ్ళు మీనా, రోహిణి, శృతితో కలిసి గడిపే సమయం వచ్చినందుకు ఆనందపడిపోతుంది మౌనిక. మౌనికను ఆ ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా బాధపడితే చూడాలనుకున్న సంజయ్ కి ఒక్కసారిగా షాక్ ఎదురవుతుంది. ఇక మౌనిక సంతోషంగా ఉంటే చూడలేకపోతాడు మొత్తానికి సంజయ్. ఇక వెంటనే అక్కడి నుంచి మౌనికను తిరిగి ఇంటికి తీసుకుని వెళ్లిపోవాలని ప్రయత్నిస్తాడు. కేక్ కట్ చేసి స్వీట్ తినిపించుకున్న తర్వాతే వెంటనే వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటాడు. దాంతో తనకు ఫోన్ వచ్చినట్టుగా నాటకం ఆడతాడు సంజయ్ అయితే. మౌనిక మనం వెంటనే వెళ్ళాలని చెప్పేసి అంటాడు. ఈ రోజు మౌనిక చాలా సంతోషంగా ఉందని, ఇవాళ ఒక్కరోజు ఉండనివ్వచ్చు కదా అని చెప్పేసి అల్లుడు గారు అని సత్యం చాలా అడుగుతూ ఉంటాడు రిక్వెస్ట్ గా సంజయ్ అయితే. కానీ సంజయ్ మాత్రం కుదరదని చెప్పేస్తాడు. తన స్నేహితుల వద్దకు వెళ్లాలని ఉందని, ఇద్దరం కలిసి వస్తామని చెప్పినట్లు సమాధానం అయితే ఇస్తాడు. ఇక అక్కడి నుంచి అందరూ సంతోషంగా ఉండడం చూసి తట్టుకోలేకపోతాడు సంజయ్ అయితే. ఇక వెంటనే మౌనిక కూడా నేను వెళ్తానులే నాన్న అని చెప్పేసాడు. సత్యానికైతే బదిలిస్తుంది. ఇవాళ మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడు మిమ్మల్ని ఇలాంటి సమయంలో నన్ను కలిపేందుకు ఇక్కడికి వచ్చేలా చేశాడు. మీ అందరిని కలిసినందుకు నా కడుపు నిండిపోయిందని చెప్పేసి అంటుంది మౌనిక. ఇక మళ్ళీ వెళ్ళినప్పుడు వస్తానని చెప్పి సంజుతో కలిసి తిరిగి వెళ్ళిపోతుంది. ఇక ఇంటికి తిరిగిన వెళ్ళిన తర్వాత సంజు మౌనికకు వార్నింగ్ ఇస్తాడు. నీకు చాలా సంతోషంగా ఉంది కదా, చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు కదని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. మీరే సంతోషంగా ఉండమని అన్నారు కదా. నిజానికి తెలుగులో ఒక సామెత ఉంది, చెడపకురా చెడేవని. ఇప్పటికైనా మీరు ఇలా కుట్రపూర్వకంగా ఆలోచించడం మానేస్తే మనం హ్యాపీగా ఉంటాము అని చెప్పేసి అంటుంది మౌనిక. లేదంటే ఎప్పటిలానే మన మధ్య మనస్పర్ధలు వస్తాయని చెప్పేసి అంటుంది. ఏంటి నువ్వు నాకు నీతులు చెప్తున్నావు అని చెప్పేసి అంటూ సంజయ్ అయితే ఒక్కసారిగా మౌనిక చెంప చెల్లెమనిపిస్తాడు. రేపు మాపో మీ బాలు అన్నని ఏదైనా చేస్తే నువ్వు ఇలానే సంతోషంగా ఉంటావా, ఇకపై ఉండగలవా అని చెప్పేసి అంటూ సంజు అనేసరికి మౌనిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీ ఇంట్లో వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెడుతూనే ఉంటాను, ముఖ్యంగా నిన్ను మాత్రం ప్రతిరోజు కొడుతూనే చిత్రహింసలు పెడతాను. ఆ విషయంలో తెలుసుకుని నీ పుట్టింటి వాళ్ళు మాత్రం కుమిలి కుమిలి ఏడవాలి, బాధతో నీ తండ్రి కూడా చావాలి. అప్పుడు కూడా నువ్వు నవ్వుతూ ఇలానే ఉండాలి అని చెప్పేసి అంటాడు. అసలు నిన్ను పెళ్లి చేసుకుంది నీ అందం చూసి కాదు, కేవలం పగతో నిన్ను చిత్రహింసలు పెట్టడానికి అని చెప్పేసాడు. ఒక్కసారిగా షాక్ ఇస్తాడు సంజయ్ అయితే మౌనికకి. దాంతో మౌనిక చాలా బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ మౌనంగా ఉండిపోతుంది. చూడండి, మీరు మా ఫ్యామిలీని ఎన్నో రకాలుగా బాధలు పెట్టాలి అని, నన్ను ఎన్ని చిత్రహింసలు చేయాలి అన్నా మాత్రం అది జరగని పని. అది భగవంతుడు అనేవాడున్నాడు, ఎప్పటికైనా మీ మనసును మారుస్తాడు. నా కుటుంబాన్ని చూశారు కదా ఎంత సంతోషంగా ఉందో, వాళ్ళు ఎప్పటికీ కూడా అలానే సంతోషంగా ఉండేలాగా నేను చూసుకుంటాను. మీరు ఎన్ని బాధలు పెట్టాలనుకున్నా అది కేవలం నన్ను మాత్రమే పెట్టండి. మా అన్నయ్య జోలికి వెళ్తే మాత్రం అస్సలు ఊరుకోడు. ఒకవేళ నన్ను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారని మా అన్నయ్య కనుక తెలిస్తే అప్పుడు మీకుంటుంది, ఒకసారి ఆలోచించుకోండి. మా అన్నయ్య గురించి మీకు తెలుసు కదా అని చెప్పేసి ఇక మౌనిక సంజయ్లో రివర్స్ కౌంటర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది మౌనిక. దాంతో సంజయ్ అయితే ఆలోచనలో పడిపోతాడు. ఇక మరోవైపు రోహిణికి అయితే చాలా కోపం తరగిలిపోతూ ఉంటుంది. ఎందుకంటే శృతి తిరిగి ఇంటికి రావడంతో ఎలాగైనా గొడవ పుట్టించాలని ప్రయత్నిస్తుంది. శృతి వెళ్లి మీనా దగ్గర మాట్లాడుతున్న సమయంలో ఇక రోహిణి కూడా గొడవ చేయాలనే ప్రయత్నం చేస్తుంది. అసలు నువ్వు తిరిగి ఇంటికి వస్తావని అసలు అనుకోలేదని శృతితో అంటుంది. ఎందుకలా అనుకున్నావు, నేనేం మొత్తానికి ఎందుకలా అనుకున్నావు, నేను రాకూడదని చెప్పేసి అనుకున్నావా అని చెప్పేసాడు రోహిణి ప్రశ్నిస్తుంది శృతి. వెంటనే రోహిణి అలా ఏమీ లేదు శృతి, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నేను రావటం నీకు ఇష్టం లేదనుకుంటా, నేను వచ్చిన దగ్గర నుంచి నువ్వు చాలా డిసప్పాయింట్ అవుతూనే ఉన్నావని చెప్పేసి శృతి. దాంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా ఏం లేదు శృతి, ఎంతైనా బాలు మీ నాన్నను కొట్టాడు కదా, ఆ విషయం మర్చిపోయి నువ్వు ఇంటికి రావడం కాస్త ఆశ్చర్యంగా అనిపించింది అంటే అని చెప్పేసి అంటుంది. నువ్వు ఇంటికి వచ్చావంటే మీ నాన్నను బాలు కొట్టడం సరే అని ఒప్పుకుంటున్నావని రోహిణి రెచ్చగొడుతూ ఉంటుంది శృతిని. నిన్ను బాలు చేసింది తప్పనిసరి పరిస్థితుల్లో అలా జరిగిపోయింది. ఎంతైనా మా నాన్న మీనాను దొంగ అన్నాడు కాబట్టి ఆ కోపంతో అలా చేశాడు బాలు, అంతే కదా అని చెప్పేసి శృతి అనేసరికి ఇంతలో మీనా అయితే ఏంటి రోహిణి, మర్చిపోయిన దాన్ని నువ్వు మళ్ళీ శృతికి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నావు ఎందుకు,
నీకు సమస్యలు సృష్టించి గొడవలు పెట్టాలి అనుకుంటున్నావా అని చెప్పేసి శృతి అనేసరికి ఇక రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మీనా అలా అంటున్నావు? ఎంతైనా పెద్దవాళ్ళు కదా, అన్న విషయాన్ని అంత ఈజీగా మర్చిపోలేరు కదా అని చెప్పేసాడు. ఇద్దరు కూడా మాట మాట అనుకుంటూ మొత్తానికి మనోజ్ గుడి మెట్ల మీద అడుక్కోవడం విషయాన్ని అయితే బయటకు వస్తుంది. మాటలకి రోహిణికి చాలా కోపం అనిపిస్తుంది. ఇక వెంటనే తన భర్త విషయం గురించి వెత్తేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత శృతి కూడా సరే మీనా ఇక నువ్వు వంట చేసుకో, నాకు టైం అయింది, నేను డబ్బింగ్ స్టూడియోకి వెళ్తున్నాను సరే అని చెప్పేసి మొత్తానికి శృతి అయితే వెళ్ళిపోతుంది. ఇక అలా శృతి వెళ్ళిపోగానే ఇందులో శృతి వాళ్ళ అమ్మ అయితే వస్తుంది. శోభ రావడంతో చూసిన ప్రభావతి అయితే రండి మీరా ఎన్నాళ్ళకి వచ్చారు, మొత్తానికి మీరు కూడా మనసులో ఏదో పెట్టుకుని మా ఇంటికి రారేమో అనుకున్నానని చెప్పేసి మొత్తానికి ప్రభావతి అయితే శోభనైతే ఇంటికి పిలుస్తుంది. ఇక అలా ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఈ లోపల మీనా అయితే పూలు అమ్మడానికి తనకు ఆర్డర్ ఉందని చెప్పేసి పూలు తీసుకుని బయటకైతే వెళ్ళిపోతుంది. ఇక మీనా వెళ్ళిపోవడంతో ఇక వేరే వాళ్ళు ఎవరో వచ్చి పూలు కావాలి పూలమ్మ అని చెప్పేసి మీనాని పిలుస్తూ ఉంటారు. ఇక మీనా ఇంట్లో లేకపోయేసరికి ప్రభావతి అయితే వెళ్తుంది. ఏంటమ్మా ఏం కావాలని చెప్పేసి అంటుంది. 2 మూరలు మల్లెపూలు ఇవ్వండి కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక ఇంతలో శోభ అది చూసి నవ్వుకుంటుంది. ఇక తర్వాత పూలు ఇచ్చేసిన తర్వాత ఆమె వెళ్ళిపోతుంది. ఇక శోభ కూడా కాసేపు మాట్లాడేసి వెళ్ళిపోతూ నాకు కూడా కొన్ని 200 రూపాయలు పూలు ఇవ్వండి అని చెప్పేసి మొత్తానికి డబ్బులు ఇచ్చి మరి పూలు తీసుకొని ప్రభావతిని అయితే అవమానిస్తుంది శోభ. ఎంతైనా 1000 రూపాయల దగ్గర పూలు అమ్ముకోవడం చూసిన ప్రభావతి చాలా బాధపడిపోతుంది. ఏంటి నాకు అసలు ఈ పరిస్థితి, ఈ మీనా కారణంగానే నన్ను పూలు అమ్ముకునే దానిలో చేసేసింది, దీన్ని మాత్రం అసలు ఊరుకోను, రోజు నాకు అసలు ఎంత అవమానంగా ఉందని చెప్పేసి ప్రభావతి కోపంతో రగిలిపోతుంది. ఇక శోభ కూడా వెళ్ళిపోతూ ఎంతైనా మీ కోడలు పూల వ్యాపారం బాగానే జరుగుతుంది, మీ కోడలు లేనప్పుడల్లా మీరు బాగానే పూలు అమ్ముతున్నారే, వ్యాపారం మీకు బాగా సెట్ అయిపోయింది, మీరు కూడా కొట్లో కూర్చొని పూలు అమ్ముకోండి అని చెప్పేసి శోభ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దాంతో ప్రభావతి చాలా బాధపడుతూ ఉంటుంది. ముందు అసలు పూల కొట్టని ఏం చేయాలని ఆలోచిస్తుంది. ఇక ఇదంతా గమనించిన రోహిణి అయితే మొత్తానికి నాకు ఈ రోజు అసలు ఇంట్లో గొడవ చేయడానికి నాకు ఒక రీజన్ దొరికింది. ఈ రోజు ఆ మీనాని రోజు అత్తే ముందు ఆ మీనాని ఎరికించేస్తే ఇక నేను సేఫ్ అయిపోతాను, మళ్ళీ నా గురించి ఎద్దదు, నా డిస్కషన్ రాదు కొన్నాళ్ళ వరకు అని చెప్పేసి ప్లాన్ చేసిన రోహిణి అయితే ఇక ప్రభావతి దగ్గరికి వచ్చి ఎందుకైతే మీరంత బాధపడుతున్నారు, ఇంటి ముందు పూల కొట్టు ఉందనే కదా ఆపరేషన్ వాళ్ళకి చెప్పి ఇంటి ముందుకి ఇలా ఎవరికి తెలియకుండా ఇలా పూల కొట్టు అమ్మకూడదు, లైసెన్స్ ఉండాలి, లైసెన్స్ లేకుండా ఇలా వ్యాపారం చేయకూడదని చెప్పేసి వాళ్ళకి మీరు ఒక కంప్లైంట్ ఇచ్చారు అంటే మొత్తానికి ఆ పూల కొట్టు వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్ళిపోతారని చెప్పేసి అంటే మొత్తానికి రోహిణి అయితే అడ్వైస్ ఇస్తుంది. ఇక దాంతో వెంటనే ప్రభావతి అయితే ఆపరేషన్ వాళ్ళకి చెప్పేసి ఆ పూల కొట్టుని అయితే తీయించేస్తూ ఉంటుంది. ఇక సరే అని చెప్పేసి ఆ వ్యక్తులు వచ్చి పూల కొట్టుని తీసేస్తూ ఉంటే ఇక ఇంతలో మీనా అయితే పూలు అమ్మేసుకుని తనకు కావాల్సిన మార్కెట్ కి వెళ్లి పూలు తీసుకుని వస్తూ ఉండగా ఈ లోపల బాలు అయితే కనిపిస్తాడు. ఎక్కడికి మీనా ఒంటరికి వెళ్తున్నట్లున్నావు, కారెక్కు నేను ఇంటికి తీసుకుని వెళ్తాము, కలిసి వెళ్దాం పదా అని చెప్పేసాడు. ఇక మీనాను కారు ఎక్కించుకుని ఇంటికైతే వస్తూ ఉంటాడు బాలు. మీనా ఇలా ఇంటికి వచ్చే సమయానికి ఇంటి ముందు ఉన్న పూల కొట్టును తీయించేస్తూ ఉంటుంది ప్రభావతి. అది చూసిన బాలు మీనా ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వెంటనే మీనా అయితే అక్కడికి వచ్చి అత్తయ్య మీరేం చేస్తున్నారు, పూల కొట్టు తీయించేస్తున్నారేంటి, ఇది నా వ్యాపారం కదా, మీకు సంబంధం లేదు కదా, ఎందుకు మీరు ఎలా చేస్తున్నారు, నేను పూలు అమ్ముకోవడం మీకు ఇష్టం లేదా ఏంటి, నా బ్రతుకు మీద ఎందుకు కొడుతున్నారని చెప్పేసాడు. మీనా చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. చూడు మీనా నువ్వు పూల కొట్టు పెట్టుకోవాలి అంటే నువ్వు లైసెన్స్ తీసుకుని ఎక్కడైనా పెట్టుకో, ఇంటి ముందు పెట్టడానికి వంటికి అసలు వీల్లేదు, నువ్వు లేనప్పుడల్లా ఈ పూలు అమ్ముకునే వ్యాపారం నేను ఎందుకు చేయాలి, నన్ను చంద్ర పూలు అడుగుతున్నారు, నాకేం గత్యంతరం లేదా ఏంటి పూలు అమ్ముకోవడానికి, తీసే అని చెప్పేసాడు. ప్రభావతి చాలా సీరియస్ అవుతూ ఉంటుంది. ప్రభావతి వెనకాల రోహిణి ఉంటుంది. ఇదంతా కూడా రోహిణియే అడ్వైస్ ఇచ్చిందని చెప్పేసి మొత్తానికి బాలు అయితే గ్రహిస్తాడు. చూడు ప్రభావతమ్మ మట్టికి ఈ పూల కొట్టు తీసేదే లేదు, ఇంకోసారి కనుక ఈ పూల కొట్టు తీయించాలి అంటే మాత్రం అస్సలు ఊరుకోను, చూడండి బాబు మర్యాద మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మేము ఇక్కడ మా ఇష్టపూర్వకంగానే పూల కొట్టు పెట్టుకున్నాము, దీనికి సంబంధించి ఏమన్నా నేను మాట్లాడాలి అంటే మీతో నేను తర్వాత వచ్చి కలుస్తాను, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళనైతే బాలు అయితే పంపించేస్తాడు. తర్వాత బాలు అయితే ప్రభావతి గడ్డి పెట్టేసరికి ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో రోహిణి అయితే వెనకాలే ఉంటుంది. చూడు పార్లరమ్మ మా అమ్మ చేతి నువ్వే పూలకొట్టు తీయించాలని నువ్వే ప్లాన్ చేస్తానో నాకు అర్థమైంది, ఇంకోసారి కనుక నువ్వు పూలకొట్టు విషయంలో అలానే మీనా విషయంలో కలగ చేసుకున్నావు అంటే మాత్రం నిన్ను అసలు ఊరుకోను, ఈ మలేషియా మ్యాటర్ గురించి బయట పెట్టాల్సి వస్తుంది, ఈసారి నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతావు, పూలకొట్టు కాదు అర్థమైందని చెప్పేసాడు. రోహిణికి వార్నింగ్ ఇస్తాడు బాలు. ఇక దాంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నాకెందుకు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. బాలు అయితే మొత్తానికి రోహిణికి అయితే వార్నింగ్ అయితే ఇవ్వబోతున్నాడు. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ అలానే టుడే ఎపిసోడ్స్ కనుక మీరు డైలీ తెలుసుకోవాలని కూడా వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన సింబల్ కూడా క్లిక్ చేసేయండి.